అదేవిధంగా పొత్తుల్లేవు గిత్తిల్లేవు, జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ అయితే చేశారు. దాని గురించి కూడా చూద్దాం. జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాష్ట్రంలో జనసేన పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్టానానికి కూడా విషయమే చెప్తామన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తు వర్కౌట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ నేపథ్యంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోటీ పొత్తులపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్దే అంతిమ నిర్ణయమని అన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి మనకు తెలుసు, జాతీయ పార్టీలో నాయకులు ఎవరు ఎట్లా మాట్లాడినా వీళ్ళది కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ ఏది చేసినా కూడా పార్టీ హైకమాండ్ మరి పైనుంచి వచ్చిన ఆదేశాలను శిరసావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడిన వాళ్ళే తర్వాత మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడటాన్ని మనం చూడొచ్చు. దీన్ని ఇప్పట్లో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏదైతే ఉందో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఏ రకంగా లాభం పొందాయో అదేవిధంగా పొందాయని అడిగిన ప్రశ్నకి పొత్తులు అవసరం లేదు, బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని చెప్తున్నారు. మరి అక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది, మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? మరి జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అదేవిధంగా బీజేపీ కూడా బలంగా ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఒకరికొకరు చూసుకునే అవకాశాలు ఉంటాయి. అయినా ఈ నిర్ణయాలు ఏమి మళ్ళీ అక్కడ వాళ్లే చెప్పడం జరిగింది. ఏదైతే అంతిమంగా ఉండే లక్ష్యాన్ని ఏదైతే ఉన్నారో మరి పైనుంచి కేంద్రంలో ఎవరైతే చెప్తారో మరి హైకమాండ్ ఏదైతే చెప్తో అదే మరి శిరసావించాల్సిన అవసరం జాతీయ పార్టీలకైతే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అంటే తమ నిర్ణయాన్ని తమ వెళ్ళదీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఒక జాతీయ పార్టీలకి మాత్రం హైకమాండ్ నిర్ణయించిన అంశాలే మరి ఏదైతే చెప్పారో అదే తూచే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవసరమైతే మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఇది సో అండ్ సో ఇప్పుడు మాది బలంగా ఉంది, ఇక్కడ జనసేన పార్టీ అవసరం లేదు అని అభిప్రాయాన్ని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఏ నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం మాత్రం కేంద్ర హైకమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా కూడా మనం చెప్పేది కాదు, 100% జరిగేది. మీరేమనుకుంటున్నారు? బీజేపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి.